నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చర్చించబోయే అంశం తెలుగు సినిమా అభిమానుల దృష్టిని ఎంతగానో ఆకర్షించిన పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ. దీని అడ్మినిస్ట్రేటర్ అరెస్ట్ తర్వాత ఏం జరిగింది, అసలు పైరసీ ఎందుకు జరుగుతుంది, దీనివల్ల సామాన్య ప్రజలకు లాభాలు నష్టాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. తెలుగు సినీ పరిశ్రమను సంవత్సరాల తరబడి వణికించిన పైరసీ ప్లాట్ఫాముల్లో ఐబొమ్మ ఒకటి. ఇది ముఖ్యంగా ప్రాంతీయ తెలుగు సినిమాలకు ఉచిత యాక్సెస్ ను అందించేది. అయితే నవంబర్ 2025లో ఈ ప్లాట్ఫామ్ అడ్మినిస్ట్రేటర్ అయిన ఇమ్మాడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేయడంతో కథనం ఒక్కసారిగా మారింది. ఇమ్మాడి రవి అరెస్ట్ తర్వాత ఐబొమ్మ వెబ్సైట్ సేవ అందుబాటులో లేదు అనే సందేశాన్ని చూపించింది. భారతదేశంలో మా సేవ శాశ్వతంగా నిలిపివేయబడింది అని ఆ సందేశంలో పేర్కొంది. పోలీసులు రవి ల్యాప్టాపులు, వెబ్ లాగిన్లు, సర్వర్ వివరాలను స్వాధీనం చేసుకుని ఐబొమ్మ మరియు బాపం టీవీ వంటి పైరసీ ప్లాట్ఫామ్లను అతని సమక్షంలోనే శాశ్వతంగా నిలిపివేశారు. అయితే పైరసీ అనేది ఎప్పటికీ అంతంకాని ఆట అని రెడ్డిట్ యూజర్లు వ్యాఖ్యానించారు. హాలీవుడ్ సంస్థలు కూడా క్లోన్లను ఛేదించలేకపోతున్నాయని వారు పేర్కొన్నారు. ఐబొమ్మ మూతపడిన వెంటనే 5 మూవీ రూల్స్ వంటి ఇతర పైరసీ స్ట్రీమింగ్ ప్లాట్ఫాములు ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ముందుకు వచ్చాయి. దర్యాప్తుదారులు గతంలో కూడా ఒక సైట్ను తొలగించిన కొన్ని రోజులలోనే డజన్ల కొద్దీ కొత్త డొమైన్లు పుట్టుకొచ్చినట్లు గుర్తించారు. మీరు ఒక తలను నరికితే ఆ స్థానంలో 3 కొత్త తలలు పెరుగుతాయి. అంటే ఐబొమ్మ నిలిచిపోయినప్పటికీ ఇతర పైరసీ సైట్లు పెరగడం ద్వారా డిమాండ్ మాత్రం కొనసాగుతోంది. ఐబొమ్మ వంటి పైరసీ సైట్లు తమ కార్యకలాపాలను సమర్థించుకోవడానికి లేదా వినియోగదారులు పైరసీకి మొగ్గు చూపడానికి గల ప్రధాన కారణాలు సినిమా టికెట్ ధరలు ఆకాశాన్ని అంటున్నాయని, థియేటర్లలో స్నాక్స్ ధరలు కూడా భారీగా ఉంటాయని వినియోగదారులు భావిస్తున్నారు. ఉదాహరణకు నెలవారీ 20,000-30,000 సంపాదించే ఒక కుటుంబం 350 రూపాయలు చొప్పున 4 టికెట్లు, ఆహార ఖర్చులతో కలిపి దాదాపు 2,000 ఖర్చు చేయడం కష్టం. చట్టబద్ధమైన లీగల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫాములు చాలా ఉన్నాయి. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5, ఆహా, హాట్స్టార్ మొదలైనవి. అన్నింటికీ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం చాలా ఖరీదైనదని వినియోగదారులు చెబుతున్నారు. అన్ని సినిమాలు ఒకే ప్లాట్ఫామ్లో లభించకపోవడం, ప్రాంతీయ కంటెంట్ తెలుగుపై మెయిన్ స్ట్రీమ్ ప్లాట్ఫాములు తగినంత దృష్టి పెట్టకపోవడం వంటి సమస్యల కారణంగా వినియోగదారులు పైరసీకి వెళుతున్నారు. చట్టబద్ధమైన ఓటీటీలలో కూడా పరిమితమైన ఆప్షన్లు, యాడ్స్ లేదా అద్దెకు తీసుకోవాల్సిన సినిమాలు ఉండడం వినియోగదారులకు చేదు అనుభవాన్ని ఇస్తున్నాయి. ఈ గ్యాప్ను పైరసీ సైట్లు ఉచితంగా తక్కువ ఇబ్బందులతో పూరిస్తున్నాయి. ఐబొమ్మ పైరసీ సైట్ అయినప్పటికీ ఐబొమ్మ వంటి పైరసీ ప్లాట్ఫాముల వల్ల వినియోగదారులు పొందిన ప్రధాన ఉపయోగాలు: వినియోగదారులు ఎటువంటి మనీ చెల్లించకుండానే విస్తృతమైన సినిమా, షోల కలెక్షన్ను చూడగలిగారు. ప్రధానంగా తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్లను అందించడం ద్వారా తెలుగు సినిమా అభిమానులకు ఇది ఒక గో-టు ప్లాట్ఫామ్గా మారింది. కొత్తగా విడుదలైన సినిమాలను థియేట్రికల్ లేదా ఓటీటీ విడుదలైన గంటల్లోనే ఈ సైట్లు అందుబాటులోకి తీసుకురావడం వినియోగదారులను ఆకర్షించింది. ఐబొమ్మ ఇంటర్ఫేస్ సరళంగా, శుభ్రంగా మరియు ఉపయోగించడానికి సులువుగా ఉండేది. సాంకేతిక పరిజ్ఞానం లేనివారికి కూడా అందుబాటులో ఉండేది. ఐబొమ్మ వల్ల సామాన్య ప్రజలకు నష్టాలు: పైరసీ ప్లాట్ఫామ్లను ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలు లేదా ప్రమాదాలు లాభాల కంటే చాలా తీవ్రంగా ఉన్నాయి. ఐబొమ్మ అడ్మినిస్ట్రేటర్ రవి సుమారు 50 లక్షల మంది వినియోగదారుల డేటాను కలిగి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ డేటాను సైబర్ క్రైమ్లకు మరియు డార్క్ వెబ్లో దుర్వినియోగం చేయడానికి అవకాశం ఉంది. ఇటువంటి అనధికారిక వెబ్సైట్లు మాల్వేర్, వైరస్లు, ఫిషింగ్ దాడులు మరియు బ్యాంకింగ్ ట్రోజన్లకు దారితీయవచ్చు. 90% కంటే ఎక్కువ అక్రమ వెబ్సైట్లు ప్రమాదకరమైనవిగా వర్గీకరించబడ్డాయి. రవి ఆన్లైన్ గేమింగ్ మరియు బెట్టింగ్ ఆపరేటర్లతో కలిసి పనిచేసి వినియోగదారులను OneWin, OneXBet వంటి అక్రమ బెట్టింగ్ ప్లాట్ఫామ్లకు మళ్లించేవాడు. దీని ద్వారా ప్రజలను ఆర్థికంగా దోపిడీ చేసేవాడు. పైరసీ కంటెంట్ను స్ట్రీమింగ్ చేయడం లేదా డౌన్లోడ్ చేయడం చట్టవిరుద్ధం. ఇటువంటి వెబ్సైట్లతో వ్యవహరించడం వల్ల వినియోగదారులకు కూడా చట్టపరమైన జరిమానాలు పడే ప్రమాదం ఉంది. చాలా పైరసీ సైట్లకు సెక్యూరిటీ సర్టిఫికేట్లు అంటే HTTPS ఉండవు. దీనివల్ల యూజర్ ట్రాఫిక్ ను వింటున్నట్లు ఉంటుంది. డిజిటల్ పైరసీ కారణంగా 2024లో భారతదేశంలో సుమారు 10,000 కోట్ల రూపాయలు ఆదాయం నష్టపోయింది. 2029 నాటికి ఇది 20,000 కోట్లకు చేరే అవకాశం ఉంది. తెలుగు సినీ పరిశ్రమకు 2024లో సుమారు 3,700 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది. ఇమ్మాడి రవి పైరసీ మరియు బెట్టింగ్ లింకుల ద్వారా సుమారు 20 కోట్ల వరకు సంపాదించినట్లు పోలీసులు తెలిపారు. అతని బ్యాంకు ఖాతాలలో 3 కోట్లు స్తంభించివేశారు. పైరసీ సైట్లకు దూరంగా ఉండాలని, చట్టబద్ధమైన స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లను ఉపయోగించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలుగు కంటెంట్ కోసం ఆహా, ప్రాంతీయ బాలీవుడ్ కంటెంట్ కోసం జీ5 లేదా అమెజాన్ ప్రైమ్ వీడియో ఉచితంగా చూడాలంటే జియో సినిమా లేదా MX ప్లేయర్ వంటి చట్టబద్ధమైన ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. పైరసీని ఆపడానికి చట్టాలు, అరెస్టులు అవసరం. అయితే కేవలం పైరసీ సైట్లను మూతవేయడం మాత్రమే పరిష్కారం కాదు. సినీ పరిశ్రమ టికెట్ ధరలను అందుబాటులోకి తీసుకురావడం, ఓటీటీ ప్లాట్ఫాములు మెరుగైన చౌకైన సేవలను అందించడం కూడా చాలా ముఖ్యం. చట్టబద్ధమైన మార్గాలను ఎంచుకోవడం ద్వారానే మనం తెలుగు సినిమా అభివృద్ధికి మద్దతు ఇవ్వగలం. పైరసీని ఒక ఉచిత టాక్సీ సేవతో పోల్చవచ్చు. ఆ టాక్సీ మిమ్మల్ని ఉచితంగా గమ్యానికి చేరుస్తుంది అనుకుందాం. కానీ దారిలో ఆ డ్రైవర్ మీ పర్సు దొంగిలించి మీ పర్సనల్ వివరాలను వేరే దొంగల ముఠకు అమ్మేస్తాడు. ఐబొమ్మ వంటి పైరసీ సైట్లు ఇచ్చే ఉచిత సినిమా కూడా ఇలాంటిదే. మీరు వినోదం పొందుతారు, కానీ దానికి మీ పర్సనల్ భద్రతను, ఆర్థిక ప్రయోజనాలను రిస్క్లో పెట్టినట్టే. అందుకే ఎప్పుడూ సురక్షితమైన, చట్టబద్ధమైన మార్గాన్ని ఎంచుకోండి.